ఒకరోజు వ్యాస మహర్షి లోతైన ధ్యానంలో కూర్చుని ఉన్నారు. ప్రపంచంలోనే గొప్ప ఇతిహాసమైన మహాభారతాన్ని సృష్టించాలని ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో గణపతి దేవుడు దివ్యకాంతితో ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం ఎంతో పవిత్రంగా, శాంతంగా కనిపించింది. వ్యాస మహర్షి మరియు గణపతి మధ్య ఒక ఒప్పందం జరిగింది. మీరు ఆపకుండా చెప్పాలి. నువ్వు అర్థం చేసుకుని మాత్రమే రాయాలి. గణపతి తన దివ్య జ్ఞానంతో మహాభారతాన్ని కొనసాగిస్తూ ప్రతి పదంలో ఆధ్యాత్మిక శక్తిని నింపాడు. అకస్మాత్తుగా గణపతి కలం విరిగిపోయింది. ఆ క్షణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గణపతి తన దంతాన్ని విరిచి కలంలా ఉపయోగించాడు. ధర్మం కోసం అతని త్యాగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అలా గణపతి తన దంతంతో మహాభారతాన్ని పూర్తి చేశాడు. ఆయన త్యాగం, జ్ఞానం ఈ ప్రపంచానికి శాశ్వతమైన సందేశంగా నిలిచింది. అలా గణపతి మహాభారతాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆయన జ్ఞానం, త్యాగం ఈ ప్రపంచానికి శాశ్వతమైన ప్రేరణగా నిలిచింది.